ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 14 నుంచి 19 తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ ఈ నెల 15 నుంచి 18 వరకు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వెంట మరో 8 మంది బృందం కూడా వెళ్తున్నది. విదేశీ పర్యటన కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున రూపొందించిన మొత్తం 9 మంది టీంకు అనుమతి ఇవ్వాల్సిందిగా విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ తరపున రూపొందించిన ఈ ఫారిన్ టూర్కు అవసరమైన నిధులను బడ్జెట్ కేటాయింపుల నుంచి ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రితో పాటు దావోస్ వెళ్లే ఈ టీం ఆ తర్వాత 3 రోజుల పాటు లండన్లోనూ పర్యటించనున్నట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన అయితే ఖరారు అవడం జరిగింది. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. తెలంగాణ తొలిసారి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెలలోనే ఆయన స్విట్జర్లాండ్ పర్యటనకు కూడా వెళ్లనున్నారు. జనవరి 14 నుంచి కూడా 19 మధ్య దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఈ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల సీఈఓలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు అధికారులు సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి కూడా వారందరికీ వివరించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా ఆ కంపెనీల ప్రతినిధులతో కూడా తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా కోరనున్నారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 100 దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొనబోతున్నారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో కూడా 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో మన దేశంలోని కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తొలిసారి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో కూడా ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు ఏర్పాటవుతుందనే విషయం తెలిసిందే. అయితే వివిధ దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు కూడా హాజరవుతున్నారు. భారత్ నుంచి కూడా, ఇండియా నుంచి కూడా ఇటు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రాతో పాటు బిర్లా, అదానీ వంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా కూడా ఈ పర్యటన ఉండనుంది. మొత్తానికి ఐటీ శాఖ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను, ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ 5 రోజుల పాటు కూడా జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా అధికారులు కూడా వెళ్లనున్నారు. అలాగే విక్రాంత్, అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ తరఫున అయితే రూపొందించిన ఈ ఫారిన్ టూర్ కు అవసరమైన నిధులను, అలాగే బడ్జెట్ కేటాయింపుల నుంచి అయితే ఖర్చు చేయనట్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా స్వాతి, వాస్తవానికి ఈ నెల 15 నుంచి జరిగే ఈ సమావేశాలకు కూడా దాదాపు 5 రోజుల పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పలు ఈ ఐటీ శాఖకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కూడా వెళ్లనుండడంతో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే ఇటు 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు కూడా రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రితో పాటు వీళ్ళంతా కూడా వెళ్లనుండటంతో పాటు ఇది ఒక కట్టసీగా చూడాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా నిధుల సమీకరణ విషయంలో కావచ్చు, దీనికి సంబంధించిన నిధుల్లో విడుదల అనేది ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇటు ఈ 5 రోజుల స్విట్జర్లాండ్ పర్యటనకు సంబంధించి కూడా నిధులు విడుదల చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. 14వ తారీఖు మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఈ ఉన్నతాధికారులంతా కూడా ఈ స్విట్జర్లాండ్ మాత్రం వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.